తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక ముందుగా మార్నింగ్ న్యూస్లోకే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చీకటి పేపర్ను ఒకసారి చూసుకున్నట్లయితే ఇక మళ్ళొక్క రోజుకొక్క ముచ్చట అయితే ఒక కొత్త ముచ్చట ముందటేసుకుంటాను. అయ్యే పనుల కాని పనుల ఇవి తెలియదు, కానీ కొన్ని రోజులు గడిస్తే ఈ సంగతి తెలుస్తుంది. కానీ మొత్తానికైతే ఏవేవో కొత్త పనులు, ఆ గెలికే పనులు, ఉన్న వాటిని సరి చేసే ప్రయత్నం చేస్తలేడు, లేని వాటిని ముందటేసుకుంటాడు ముఖ్యమంత్రి గారు. హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలో పెట్టబోతున్నట. 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం. లేదంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో 4 కార్పొరేషన్లు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశం. సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన. పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ. గ్రేటర్ సిటీని సమాన రీతిలో అభివృద్ధి చేసేందుకు సర్కార్ నిర్ణయం. హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ లేదా 4 దిక్కుల 4 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసితో పాటు మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఉండగా వీటన్నిటిని కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడమా, లేదంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ పేరుతో 4 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమా అనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. దీనిపై అధ్యయనం చేయాలని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందించినట్టు తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఒక విధంగా జనాభా నిత్యం పెరిగిపోతుంది హైదరాబాద్లో. దాని పరంగా నిజంగా అభివృద్ధి అంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, హైదరాబాద్లో అభివృద్ధి ఆగకుండా జరుగుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే జనాభా ప్రాతిపదికన ఇక్కడ మనం ఏదైతే ఇండ్లు కట్టుకుంటున్నామో, జనాభా ఉంటుందో ఆ జనాభాకు కావలసిన సౌకర్యాలు మాత్రం పూర్తి స్థాయిలో అందుతలేవనేదే చెప్పాలి. ఇంకా పైగా హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో ఎన్నుకున్న కార్పొరేటర్లు కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ దృష్టి సారించడం లేదు. ఏదో ఉన్నాం నామిక వాస్తు కంటే నామిక వాస్తుకు ఉన్నారు, కానీ నిజంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ని 4 విభాగాలుగా విభజించడంలో తప్పు లేదు, విభజించవలసిందే. ఎందుకంటే ఇక్కడ లింగంపల్లికి అటు బయట దాకా ఉన్నది హైదరాబాదు, ఇటు నుంచి గట్కేసర్ దాకా కూడా ఇటు హైదరాబాద్ సిటీలనే కలిసే అవకాశం ఉన్నది, గట్కేసర్ దాకా కూడా. కాబట్టి ఇంత పెద్ద సిటీ మనము ఎటు చూసుకున్నా కనీసం ఒక 40-50 కిలోమీటర్లు ఉంటుంది. మనం లింగంపల్లి నుండి ఇటు మన ఉప్పల్ దాకా పోవడానికి కనీసం 35-40 వస్తుంది. ఇక గట్కేసర్ దాకా అంటే 50 వస్తుంది. మరి అట్లా చూసుకుంటే సిటీ పరిధి ఎటు చూసుకున్నా ఒక 50 కిలోమీటర్ల సిటీ విస్తీర్ణం ఉన్నది. కాబట్టి ఇంత మొత్తాన్ని ఒకే కార్పొరేషన్గా చేయడం కూడా తప్పే. 100 మంది కార్పొరేటర్లు ఉంటారు, ఒకే కార్పొరేషన్ చేస్తే ఎట్లా జరుగుతుంది? కష్టం. కాబట్టి 4 కార్పొరేషన్లు చేయడం ఉత్తమం అనుకుంటాను. అసలు ముందుగా చెప్పాలంటే ఈ ఒకే కార్పొరేషన్ చేయడం వల్ల లాభం ఏంది, ఒకవేళ ఒక కార్పొరేషన్ చేస్తే నష్టం ఏంది, దీని విధి విధానాలు పూర్తిగా తెలవాలి. తెలిసినాక ఇంకా పూర్తి స్థాయిలో స్పందిస్తాం. ఒకవేళ 4 కార్పొరేషన్లుగా చేస్తే జరిగే లాభం ఏంటి, ఒకవేళ సులువుతరమైన పరిపాలన ఏమన్నా ఉంటుందా, అది కూడా ఒకసారి గమనించాలి. మొత్తానికైతే దీన్ని హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రజలకు ఇంకా మేలైన సౌకర్యాలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు చేయాలంటే మొత్తానికైతే ఒక కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే హైదరాబాద్లో ఎక్కడ భూమి ఉన్నదంటే ఇల్లు కట్టేస్తాను, ముందు రోడ్లు తీసుకుంటలేరు. అందుకే హైదరాబాద్లో నువ్వు ఏ గల్లీకి పో, ఒక కారు వేసుకొని పోతే గంటల తరబడి అవుతుంది వాళ్ళకెళ్ళి బయటికి రావాలంటే. ఎవడన్నా ఒక సిటీ ఒక ఇండ్లు కట్టుకుంటామంటే ముందు రోడ్లు తీసుకోవాలి.
నీకు ఒక్కసారి విదేశాల్లో చూస్తే 300-400 సంవత్సరాలకు సరిపడా రోడ్లను ముందే వేసుకున్నాక ఇల్లు కడతాడు వాడు. ఎందుకంటే సిటీ నిర్మాణం అట్లుండాలి. కానీ ఇక్కడ ఏం చేసిందంటే ఎక్కడెక్కడి నుండో బతకచ్చిన వాళ్ళు ముందు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకోవడం వల్ల ఎవరికి వాడే ఇష్టం ఉన్నట్టు ఆక్రమించుకోవడం వల్ల రోడ్లు తీసుకోవడం చాలా దారుణమైన పరిస్థితి అయింది. కాబట్టి కార్పొరేషన్ల ద్వారా ఒకవేళ మంచి జరిగితే తప్పకుండా దీన్ని అభినందించవలసింది.